Guys, previous concept clear? Sir, once explain the nested type of operator, sir, please. Okay. We will discuss about the type of operator in today's session. And Okay, sir. except the type of operator, all concepts clear. Yes. Okay, and type of operator in the classroom మనం డిస్కస్ చేయలేదు అండ్ టైప్ ఇట్ డిఫైన్స్ ది డేటా టైప్ అనేది డిఫైన్ చేస్తుంది అండ్ టుడే కాన్సెప్ట్ లో మనం డేటా టైప్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం అండ్ డేటా టైప్ కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ టచ్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అన్నట్టుగా నేను ఆ కాన్సెప్ట్ ని నిన్న జస్ట్ లెఫ్ట్ అవుట్ చేశాను. Okay. Today we will discuss about the concept of data types. Okay, and guys, now voice clear గా ఉందా? Yes, sir. Yes, sir. Okay. I'm sharing my screen. Voice is not audible. వినిపించలేదా వాయిస్? No, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. And today we will discuss about the data types and data types. So I am creating the folders with the data types. Data types. So that is the data types and opening this folder and the folder నేను VS Code లో ఓపెన్ చేస్తాను. దానికోసం కోడ్ స్పేస్ డాట్ సో ఇక్కడ సిఎండి అని ఎంటర్ చేస్తా. సో కమాండ్ ప్రాంప్ట్ లోపల ఈ పాత్ అనేది ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ కోడ్ స్పేస్ డాట్ అన్నప్పుడు ఈ డేటా టైప్స్ అని క్రియేట్ చేసిన ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ వచ్చేసి మనకు VS Codeలో డిఫాల్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఓకే, అండ్ ఐఎమ్ క్రియేటింగ్ ది డేటా టైప్స్ డాట్ జేఎస్. సో HTML ఫస్ట్ వచ్చేసి నేను ఇండెక్స్ డాట్ HTML అని క్రియేట్ చేశాను అండ్ ఇండెక్స్ డాట్ HTML లోపల అండ్ డేటా టైప్స్ సో సేవ్ చేస్తున్నా అండ్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ స్క్రిప్ట్ హియర్. సో ఇన్సైడ్ స్క్రిప్ట్ లోపల ఒక లూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను గైస్. సో నిన్న ఒక కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసాం బట్ ఒక కాన్సెప్ట్ అనేది మిస్ చేసాం అండ్ నేనేం చేస్తున్నా అంటే లెట్ నేమ్ ఈక్వల్ టు యూజర్ 1 అని యాడ్ చేసా. సో యూజర్ 1 అని రాసి నేనేం చేస్తా అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ అని యాడ్ చేసా. సో నేమ్ అని యాడ్ చేసినప్పుడు నేను ఈ ఫైల్ని రన్ చేస్తా. ఇండెక్స్ డాట్ HTML ఫైల్ని రన్ చేసినప్పుడు దిస్ ఫైల్ విల్ రన్స్ ఆన్ ద బ్రౌజర్. ఓకే, అండ్ బ్రౌజర్లో రన్ అయినప్పుడు నాకు అవుట్పుట్ ఏం రాలేదు బట్ నేను ఇన్స్పెక్ట్ పెట్టినప్పుడు నాకు కన్సోల్లో ఇట్ రిటర్న్స్ సమ్ ఎర్రర్. ఓకే, సో యూజర్ 1 అని వచ్చింది బట్ నేనేం చేస్తా అంటే ఈ కన్సోల్ని అవుట్ ఆఫ్ లూప్లో రాస్తున్నా. ఓకే, అవుట్ ఆఫ్ లూప్లో ఈ లెట్ తోటి క్రియేట్ చేసిన వేరియబుల్ని అవుట్ ఆఫ్ స్కోప్ కాల్ చేసినప్పుడు నాకు వాల్యూ అనేది వచ్చిందా? సో రీప్లేస్ చేసా. సో వాల్యూ అనేది వచ్చిందా? నాకు వాల్యూ అనేది ఏం డిస్ప్లే అవ్వలేదు బట్ నేను నెట్ కాకుండా వేర్ అనేది యాడ్ చేశాను. సో వేర్ అనేది యాడ్ చేసినప్పుడు నాకు వాల్యూ వచ్చిందా? సో Yeah. ఇన్సైడ్ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేసినప్పుడు ఇన్సైడ్ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ని నేను యాక్సెస్ చేసినప్పుడు ఆ వేర్ తోటి కానీ లెట్ తోటి కానీ కాన్స్ట్ తోటి కానీ డిక్లేర్ చేశానంటే ఆ వేరియబుల్స్ని ఆ లూప్ లెవెల్లో మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. ఓకే, సేవ్ చేసా అండ్ సో ఐఎమ్ యూజింగ్ వేర్. సో వేర్ అన్నప్పుడు సో ఇక్కడ కాన్స్ట్. సో యాక్చువల్గా మనకి ఇక్కడ వేర్ అనే వేరియబుల్ తోటి సో యాక్చువల్గా లేటెస్ట్ వర్షన్ లోపల మేబీ నా బ్రౌజర్లో లేటెస్ట్
ఇది ఇన్స్టాల్ అయి ఉండకపోవచ్చు. సో లేటెస్ట్ వర్షన్లో ఓన్లీ వేర్ మాత్రమే లూప్ లెవెల్లో సపోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ వేర్ తోటి క్రియేట్ చేసినప్పుడు మీకు ఎనీవన్ గాట్ ద ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ తోటి డిఫైన్ చేసినప్పుడు నాకు ఎర్రర్ ఎట్లా వస్తుంది అని అంటే నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్, సో అన్డిఫైన్డ్ ద నేమ్. ఎనీవన్ గాట్ దిస్ ఇష్యూ? ఎనీవన్? ఓకే, అండ్ లేటెస్ట్ బ్రౌజర్స్లో మనకు ఈ లెట్ తోటి కానీ కాన్స్ట్ తోటి కానీ కాల్ చేసినప్పుడు మనకు ఇష్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఎట్లా ఫైండ్ అవుట్ అవుతుంది? సో నేను ఏం చేస్తాను అంటే లెట్ యాడ్ చేస్తాను. సో లెట్ యాడ్ చేసినప్పుడు నాకు దిస్ వేరియబుల్ ఈజ్ నాట్ డిఫైన్డ్, సో అట్లాంటి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఓకే, అండ్ టుడే ఐఎమ్ క్రియేటింగ్ వన్ వేరియబుల్, వన్ ఫైల్. సో దట్ ఈస్ ద డేటా టైప్స్ డాట్ JS. సో data types.js అని ఫైల్ క్రియేట్ చేసా, అండ్ నెక్స్ట్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ థింగ్. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే సో ఇక్కడ ఐఎమ్ యాడింగ్ ది SRC. ఓకే, SRC తోటి నేను డేటా టైప్స్ డాట్ జేఎస్ అనే ఫైల్ని యాడ్ చేస్తాను. ఓకే, డేటా టైప్స్ డాట్ జేఎస్ అన్నప్పుడు నాకు ఆ ఫైల్ అనేది ఇక్కడ లింక్ అయిపోయింది. ఓకే, అండ్ డేటా టైప్స్లో మనకి ఏమేమి టైప్స్ ఉన్నాయి? కెన్ ఎనీవన్ గెస్? సో వాయిస్ అప్స్ అండ్ డౌన్ వస్తుంది. Give me a minute. Sir, repeat the question. సో ఇప్పుడు వాయిస్ క్లియరా? ఒక లో Yes. So anyone guess what are the different types of data types? So different types of data types. Sorry. Any Primitive or non-primitive? yes, primitive, non-primitive. primitive, and the second one is the non-primitive. So primitive ki examples ఏమో వస్తాయో చెప్పగలరా? Any idea? Number, string, boolean. Number, string, Boolean, null, null, undefined, symbol, Symbol. begin, begint, Begin. Number. yes, Not a hmm. These all are comes in under primitive data. Oh. Primitive data types, these all are the examples. Okay, and non-primitive data types. So what are the non-primitive types? Object, Arrays, objectives, errors, functions. functions. So ఇక్కడ primitive data types లో we are adding only single type of value. ఓకే, ఇక్కడ నేను ప్రిమిటివ్ డేటా టైప్లో నేను నల్ లైక్ మల్టిపుల్ వాల్యూస్ అనేది అలో చేస్తుందా ఇక్కడ? లైక్ ఆబ్జెక్ట్లో కానీ అరేలో కానీ అలో చేసినట్టు ఇక్కడ నాకు మల్టిపుల్ వాల్యూస్ అనేది అలో చేస్తుందా ప్రిమిటివ్ డేటా టైప్లో? No. ఓకే, and I will create some examples. So primitive data types lo first I am creating the let or var. So var number equal to 20. So what is this type of data type అనేది మనం డిఫైన్ చేయడం కోసం we are using the type of console console.log. log of
type of నెంబర్. సో నెంబర్ number. అనేది టైప్ ఆఫ్ డిక్లరేషన్. సో టైప్ ఆఫ్ అనేది నేను డిక్లేర్ చేసినప్పుడు నాకు ఇక్కడ టైప్ ఏమొచ్చింది అనేది డిఫైన్ చేసుకోవడం కోసం ఐఎమ్ యూజింగ్ ది ఓకే. సో ఇక్కడ Console. ఏమొచ్చింది Number. సో వీఆర్ గెటింగ్ ద నెంబర్ కాబట్టి నాకు ఇక్కడ నెంబర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే సో ఇక్కడ 20 అని రాసా. సో ఇక్కడ నాకేమొచ్చింది స్ట్రింగ్ వచ్చింది. ఎందుకు నేను కోట్స్లో సింగిల్ కోట్స్లో కానీ సింగిల్ కొటేషన్ లోపల కానీ డబుల్ కొటేషన్ లోపల కానీ రాసా అని అంటే సింగిల్ కొటేషన్లో కానీ లేదంటే డబుల్ కొటేషన్లో కానీ నేను డిక్లేర్ చేశానంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ స్ట్రింగ్. అండ్ నెంబర్ టైప్ ఆఫ్ అనేది నేను నెంబర్ ఇచ్చానంటే నెంబర్ టైప్ని నేను డిక్లేర్ చేశానంటే దట్ ఈస్ కమ్స్ ఇన్ అండర్ నెంబర్. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ అని ఇచ్చా అండ్ వేర్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ అని యాడ్ చేసా. సో నేమ్ అనేది ఏమవుతుంది టైప్. సో కన్సోల్ చేస్తున్నా అండ్ నేమ్ ఇస్తా ఇక్కడ. సో నేమ్ అనేది యాడ్ చేసా. ఏమొచ్చింది ఇక్కడ నాకు అవుట్పుట్ స్ట్రింగ్ వచ్చింది. String. సో దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ నెంబర్ అండ్ దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే. నెక్స్ట్ బూలియన్ కిందికి వచ్చేసి నాకేమొస్తాయి వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ True or yes true or false comes in under boolean. So where ఈ కేసులో ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్. సో యూజర్ అనేవాడు లాగిన్లో ఉన్నాడా లేదా అని మన స్టేట్ అనేది మెయింటైన్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ ద ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్. సో ఈ యూజర్ అనేవాడు లాగిన్లో ఉన్నాడా లేడా. సో లాగిన్లో ఉంటే నాకు డాష్బోర్డ్ పేజ్ చూపించాలి. ఒకవేళ యూజర్ అనేవాడు లాగిన్లో లేడు అని అంటే ఐ వాంట్ టు బీ నావిగేట్ టు ది సైన్ ఇన్ పేజ్, సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ పేజ్. ఓకే. సో దానికోసం వీఆర్ యూజింగ్ ది ట్రూ ఆర్ ఫాల్స్. సో టైప్ ఆఫ్ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్. సో ఐఎమ్ రైట్ విత్ ఇన్ ద కన్సోల్ dot log of type of user is. సో ఇక్కడ నాకేమొచ్చింది బూలియన్. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇట్లా రాస్తే ఏమవుతుంది నాకు ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అనేది string. ఓకే. దిస్ ఈజ్ ద స్ట్రింగ్. సో ఓన్లీ నేను ఎగ్జాక్ట్గా ఇట్లా రాస్తే మాత్రమే నాకు ఇది బూలియన్ చేస్తుంది. ఇట్లా కానీ లేదంటే ఇట్లా కానీ. సో ఈ ట్రూ కానీ ఈ ఫాల్స్ కానీ డిక్లేర్ చేశానంటే ఆ కేసులో మాత్రమే దిస్ వాల్యూ విల్ రిటర్న్ యాజ్ ఏ బూలియన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తా అంటే అండ్ ఇది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి సో ఇది బూలియన్ స్ట్రింగ్. సో విల్ బి ద టైప్ ఆఫ్ దిస్ Boolean. And answer. బూలియనా No. బూలియన్ కాదు ఇక్కడ. సో ఎర్రర్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే. సో అన్కాట్ రెఫరెన్స్ ఎర్రర్. సో ట్రూ అనే వాల్యూ ఇక్కడ ట్రూ అనేది ఒక వేరియబుల్ లెక్క తీసుకుంటుంది. బట్ ఈ ట్రూ అనే వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేసామా. సో దిస్ ఈజ్ రిటర్న్డ్ లైక్ ఏ రెఫరెన్స్ ఎర్రర్. ఓకే. సో ఇట్లా క్రియేట్ చేసినాం అని అంటే మనకి రెఫరెన్స్ ఎర్రర్ అనేది రిటర్న్ చేస్తాం. సో దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే క్యాపిటల్ టీని యూజ్ చేసి స్మాల్ టీ అనేది యాడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ట్రూ ఆర్ ఫాల్స్. సో దిస్ ఈజ్ ద బూలియన్. సో నల్కి అన్డిఫైన్డ్కి అండ్ డిఫరెన్స్ ఎవరన్నా చెప్తారా. సో నేమ్ ఈక్వల్ టు నల్ ఇచ్చా. సో నేమ్ ఈక్వల్ టు నల్ అన్నప్పుడు నాకు నల్ అనేది ఏ టైప్ వస్తుందో చెప్తారా. టైప్ ఆఫ్ నేమ్ అనేది. సో నేమ్ అనేది నేను ఆల్రెడీ డిక్లేర్ చేసా అండ్ నేమ్ 2 అని యాడ్ చేస్తా అండ్ నేమ్ 2 అనేది నాకు ఏ టైప్ వస్తుందో ఏమైనా నల్ అన్న ఒక వాల్యూ ఉంటుంది కదా సార్. సో నల్ అనేది టైప్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ నల్. Object. Object. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఓకే. అండ్ నేను ఇంకొకటి ఏం చేస్తా అంటే వాట్ ఈస్ ద టైప్ ఆఫ్
nan. What is the type of nan? Number, sir. Yes, this is the number. Type of nan. Nan means this is not a number, but type of nan is number. Okay. So నేను ఏం చేస్తా అంటే some constant. సో మనకు nan అంటే మనం if we have any action, if we are perform any action, for example const variable 1 equal to 30. So variable 1 equal to 30 and const variable 2 equal to 20. సో నేను ఏం చేస్తా అంటే const variable 3 equal to variable 1 into variable 2. సో ఇప్పుడు నేను వేరియబుల్ 3ని బైండ్ చేస్తా. సో ఎనీవన్ గెస్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఫర్ వేరియబుల్ 3? అండ్ 30 into 60. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనకు టైప్ కోఆరిజిన్ అనేది అప్లై అవుతుంది. సో టైప్ కోఆరిజిన్ అనేది అప్లై కావడం వల్ల సో ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్? సో నేను వేరియబుల్ 1ని వేరియబుల్ 2ని ఫస్ట్ 30 అండ్ 20 తీసుకొని ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసా. సో 30 అండ్ 20 తీసుకొని ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు మనకు వాల్యూ ఏమొచ్చింది? 600. సో అక్కడ మనకు ఈ 30ని ఇట్లా నేను తీసుకున్న 30ని నెంబర్కి కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసింది. సో నెంబర్కి కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా ఇక్కడ మనకు? సో స్ట్రింగ్ని నెంబర్కి కన్వర్ట్ చేసినప్పుడు మనకు కన్వర్షన్ అనేది పాసిబుల్ అయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 30కి ఏ యాడ్ చేశాను అండ్ 20కి బి యాడ్ చేశాను. సో ఇక్కడ మనకు పాసిబిలిటీ అనేది కావట్లేదు. సో 30A అండ్ 20B అనేది మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుద్దా? సో ఆ కేసులో మనకు ఓకే అనేది ఏంటి? మనం ఆర్థమెటిక్ ఆపరేషన్స్ స్ట్రింగ్స్ మీద పర్ఫామ్ చేసినప్పుడు యూ విల్ గెట్ ద nan ఎర్రర్. ఓకే. సో nan అనేది ఎప్పుడు వస్తుంది? మనం నెంబర్స్ మీద పర్ఫామ్ చేయాల్సిన యాక్షన్స్ని స్ట్రింగ్స్ మీద పర్ఫామ్ చేస్తే యూ విల్ గెట్ ద nan వాల్యూ. ఓకే. అండ్ వాల్యూ అనేది ఏంటి? అది నాట్ ఏ నెంబర్ అని డిఫైన్. ఓకే. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే టైప్ ఆఫ్ nan అని రాస్తా. సో టైప్ ఆఫ్ వేరియబుల్ 3 అంటే నాట్ ఏ నెంబర్ ఈజ్ ఆల్సో ఏ నెంబర్. ఓకే. నాట్ ఏ నెంబర్. సో నేను రెండింటిని కన్సోల్ చేస్తా. రెండింటిని కన్సోల్ చేసి టైప్ ఆఫ్ నెంబర్ని అండ్ వేరియబుల్ 3ని టైప్ ఆఫ్ 3ని సో నాట్ ఏ నెంబర్. సో నాట్ ఏ నెంబర్ మీన్స్ ఎనీ ఐడియా వచ్చిందా? ఇప్పుడు అర్థమైందా నాట్ ఏ నెంబర్ అంటే ఏంటో? Yeah. ఎవ్రీవన్? Yes, sir. Yes, sir. ఎనీవన్ డౌట్? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? నాట్ ఏ నెంబర్ అంటే అండ్ స్ట్రింగ్ బూలియను నల్. Sir, undefined కి null కి difference ఏంటి sir? ఓకే నేను చెప్తా ఇప్పుడు. సో కాన్స్ట్ వేరియబుల్ 4 అని తీసుకుంటున్నా. వేరియబుల్ 4 ఈక్వల్ టు సో వేరియబుల్ 4 అని తీసుకొని నేను కన్సోల్ చేస్తున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ అన్నప్పుడు నాకు వాల్యూ ఏమొస్తుంది? సో అన్డిఫైన్డ్ కదా, వేరియబుల్ 4ని బైండ్ చేస్తున్నా. సో వేరియబుల్ 4ని బైండ్ చేసినప్పుడు కాన్స్ట్ తోటి డిక్లేర్ చేయము,
వేర్ తోటి డిక్లేర్ చేస్తాం. ఎందుకంటే మనం కాన్స్ట్ తోటి వేరియబుల్ అనేది డిక్లేర్ చేసేటప్పుడు ఎప్పుడైతే వేరియబుల్ని డిక్లేర్ చేస్తామో ఆ డిక్లేర్ చేయగానే వేరియబుల్కి వాల్యూ అనేది అసైన్ చేయాలి. సో ఆ కేసులో మాత్రమే మనం వేరియబుల్కి కాన్స్ట్ అనేది అసైన్ చేస్తాం. సో వాల్యూ అనేది ఏది అసైన్ చేయట్లేదు అని అంటే వీ కెనాట్ అప్డేట్ ద వాల్యూ. ఓకే, సో వాల్యూ అనేది మనం నెక్స్ట్ స్టెప్లో అప్డేట్ చేయలేం కాబట్టి ఆ వేరియబుల్ అనేది మనం తీసుకోలేం కాన్స్ట్ తోటి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, నేను వాల్యూ అనేది ఏది అసైన్ చేయలేదు. సో నేను ఏ వాల్యూ కూడా అసైన్ చేయనప్పుడు జస్ట్ వేరియబుల్ క్రియేట్ చేశాను. సో దట్ ఈస్ బై డిఫాల్ట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ అన్డిఫైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బై డిఫాల్ట్ నేమ్లీ ఐఎమ్ అప్డేటింగ్ ద వాల్యూ యాజ్ నల్. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చింది, నల్ వచ్చింది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్డిఫైన్డ్ అండ్ నల్ అని అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ అప్డేటింగ్ ఎనీ వాల్యూ టు ది వేరియబుల్ it is by defaultly taken the value as undefined. By default we are adding the value as a null, it is taking as a null. Okay, so clear? Yes sir. సో నేను వాల్యూ అనేది ఏది అసైన్ చేయలేదు అని అంటే ఆ కేసులో అది అన్డిఫైన్డ్ లెక్క తీసుకుంటుంది. అండ్ వాల్యూ అనేది నేను ఏదన్నా ఒక కేసులో నేను బై డిఫాల్ట్ నల్ లెక్క క్రియేట్ చేద్దాము అనుకున్నప్పుడు దట్ ఈస్ ద నల్. ఓకే, అండ్ ఇక్కడ మనకు వచ్చేసి వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ అన్డిఫైన్డ్ అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ నల్ అనేది కూడా చెక్ చేద్దాం మనం ఇక్కడ. సో టైప్ ఆఫ్ వేరియబుల్ 4, ఎనీ గెస్? టైప్ ఆఫ్ వేరియబుల్ 4, టైప్ ఆఫ్ వేరియబుల్ 4 అన్నప్పుడు ఏమొచ్చింది, టైప్ ఆఫ్ ఈజ్ ఆల్సో ఏ అన్డిఫైన్డ్. టైప్ ఈజ్ ఆల్సో ఏ అన్డిఫైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడనే చూపిస్తాను మీకు. సో వేర్ నమ్ అని క్రియేట్ చేసా అండ్ క్రియేట్ చేసిన నమ్ని నేను టైప్ డిక్లేర్ చేస్తా. సో టైప్ ఆఫ్ నమ్ అన్నప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చింది, అన్డిఫైన్డ్. ఓకే, సో దిస్ ఈజ్ ద అన్డిఫైన్డ్ ఈజ్ ఆల్సో ఏ టైప్. ఓకే, అండ్ నెక్స్ట్ నేనేం చేస్తా అంటే నల్కి ఏం టైప్ వస్తుందో గెస్ చేయగలుగుతారా? నల్ యాడ్ చేస్తా. సో null is a object. So null is the object and undefined is the undefined. సో వాల్యూకి మనం అన్డిఫైన్డ్ వాల్యూ అనేది అప్డేట్ చేసాము అని అంటే దట్ అన్డిఫైన్డ్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఈజ్ ఆల్సో ఏ అన్డిఫైన్డ్. ఓకే, ఇక్కడ క్లియరా? అండ్ ఈ జావా స్క్రిప్ట్లో వచ్చేసి నాట్ ఏ నెంబర్ ఈజ్ ఏ నెంబర్ అండ్ అన్డిఫైన్డ్ ఈజ్ ఆల్సో ఏ undefined. And next these all are next సింబల్ అనే కాన్సెప్ట్ ఉంది. సో సింబల్కి ఎగ్జాంపుల్ రాస్తా. అండ్ సింబల్ కంటే ముందు బిగ్ ఇంట్. సో బిగ్ ఇంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక లాంగ్ నెంబర్ అనేది తీసుకుంటా. సో వేర్ నెంబర్, సో బిగ్ నెంబర్ ఈక్వల్ టు సమ్, నేను ఏదన్నా ఐలో కానీ జేలో కానీ మనకు టైప్ ఆఫ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్, ఎం, పి, క్యూ. సో నేను ఇప్పుడు టైప్ ఆఫ్ బిగ్ నెంబర్ అనేది నేను టైప్ బైండ్ చేస్తా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బిగ్ నెంబర్. సో బిగ్ నెంబర్ అన్నప్పుడు మనకి ఈ నెంబర్ అనేది ఏ టైప్లో వచ్చింది అండ్ టైప్ ఆఫ్ యాడ్ చేస్తున్నా. సో టైప్ ఆఫ్ యాడ్ చేసినప్పుడు నాకు బిగ్ ఇంట్ అని వచ్చింది చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ ద, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎన్ అనేది రిమూవ్ చేస్తా. సో ఎన్ అనేది రిమూవ్ చేసినప్పుడు నాకు ఏమొచ్చింది, నెంబర్ వచ్చింది. సో నేను ఇక్కడ సమ్ ఐ కానీ లేదంటే ఇక్కడ అయ్యాలో ఏదో అండ్ సమ్ నెంబర్ ఎన్ కానీ జెడ్ ఏ కానీ. సో ఇక్కడ ఎన్ అనేది డిఫైన్ చేసినప్పుడు బిగ్ ఇంట్ లెక్క కన్సిడర్ చేస్తాను. ఓకే, క్లియరా? సో బిగ్ ఇంట్ అనే దానికి దిస్ ఇస్ ద డిక్లరేషన్. సో మనకు ఓన్లీ నెంబర్స్ కాకుండా మనకు అడిషనల్గా ఎన్ అనేది యాడ్ అయింది అని అంటే సో దట్ ఈస్ ద బిగ్ ఇంట్ డిక్లరేషన్. ఓకే, అండ్ మోస్ట్లీ మనకు ఈ బిగ్ ఇంట్ కానీ ఈ సింబల్ కానీ రిపీటెడ్గా అంతా ఇంటర్వ్యూలో అడగరు.
అండ్ మనం ఈ టైప్స్లో కూడా నెంబరు, స్ట్రింగ్, బూలియన్, నల్, అన్డిఫైన్డ్ అండ్ నాట్ డిఫైన్డ్ అనే వాల్యూ ఉంటుంది. అండ్ నాన్, దీస్ ఆల్ ఆర్ ఎనఫ్ ఫర్ దిస్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో నేను సింబల్ టైప్ కూడా డిస్కస్ చేస్తా. అండ్ వేర్ సమ్ ఐడి అనేది డిఫైన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సో దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ అని డిక్లేర్ చేస్తాం. సో సింబల్ ఆఫ్ లోపల సమ్ నేను ఏదన్నా ఒక ఐడి అనేది డిఫైన్ చేస్తా. అండ్ 20 కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐడి. సో ఐడి అనేది డిఫైన్ చేసినప్పుడు నాకేమొచ్చింది, సింబల్ ఆఫ్ 20 వచ్చింది. అండ్ టైప్ ఆఫ్ యాడ్ చేస్తాం. సో టైప్ ఆఫ్ ఐడి అనేది యాడ్ చేసినప్పుడు నాకేమొచ్చింది, సో సింబల్ లోపల ఏదైనా వాల్యూ అనేది డిక్లేర్ చేశానంటే దట్ టైప్ ఈజ్ కమ్స్ ఇట్ యాజ్ ఏ. సో నేను ఏదైనా ఒక వాల్యూ అనేది యాడ్ చేశాను. సో వాల్యూ అనేది యాడ్ చేసినప్పుడు ఏమొచ్చింది, నాకు సింబల్ లెక్క వచ్చింది. సో సింబల్ లోపల మనం ఒక సింబల్ అనేది క్రియేట్ చేయడం అన్నట్టు. బట్ మోస్ట్ ఆఫ్ ది రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ లోపల కూడా మనం దీన్ని అంతగా యూజ్ చేయం. బట్ ఒక సింబల్ అనేది మనం క్రియేట్ చేయాలి అని అంటే ఆ సింబల్ ఎట్లా క్రియేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద వన్ వే ఆఫ్ డిక్లేరింగ్ ద సింబల్. సో నేను సింబల్ అనేది డిక్లేర్ చేసుకోవడం కోసం నేమ్ తోటి కానీ ఐడి తోటి కానీ సమ్ ఏదైనా వాల్యూ అనేది యాడ్ చేసుకుంటే దిస్ ఈజ్ క్రియేటెడ్ లైక్ ఏ సింబల్. ఓకే, సో ఈ సింబల్ కానీ అండ్ బిగ్ నెంబర్ కానీ ఇవి మనం రియల్ టైంలో అంత మోస్ట్గా రిపీటెడ్గా యూజ్ చేసే కాన్సెప్ట్స్ కాదు. అండ్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ కాన్సెప్ట్ అనేది క్లియర్ ఇప్పటివరకు అయితే మీకు? ఎస్ సార్. ఈ నెంబర్, స్ట్రింగ్ అండ్ బూలియన్, నల్, అన్డిఫైన్డ్ అండ్ నాన్ అనే కాన్సెప్ట్స్ మనం రిపీటెడ్గా యూజ్ చేసే కాన్సెప్ట్స్. అండ్ ఈ సింబల్ కానీ సింబల్ని ఎందుకు క్రియేట్ చేస్తాం అండ్ బిగిన్ నెంబర్స్ ఇంతవరకు కూడా మనం యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మనం ఇంత లార్జ్ నెంబర్స్ని మన సైడ్ నుంచి హ్యాండిల్ కూడా చేయలేం. అండ్ హ్యాండిల్ చేయం కూడా యాక్చువల్గా. సో అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ నెంబర్ వస్తుంది అని అంటే సో దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ ది ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, and non-primitive data types. So what are the non-primitive data types? So discuss the arrays and objects and functions. So arrays ante enti, objects ante enti, functions ante enti. Only I will discuss only the syntaxes. Okay, so ikkada nenu only syntaxes discuss chesta. And next ee okka concept ki ఈ అరేకి ఒక కాన్సెప్ట్ తీసుకుంటా అండ్ ఆబ్జెక్ట్కి ఒక కాన్సెప్ట్ తీసుకుంటా అండ్ ఫంక్షన్స్కి ఒక కాన్సెప్ట్ తీసుకుంటా. సో ఒక్కొక్క అరే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయాలంటే 1 or 2 సెషన్స్ అండ్ ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయాలంటే 2 to 3 సెషన్స్ అండ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేయాలంటే 1 or 2 సెషన్స్ పడుతుంది. బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బేసిక్ సింటాక్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ సో కాన్స్ట్ ఫస్ట్ అరే అంటే ఏంటి, అరే 1 ఈక్వల్ టు, so this is the declaration of array. Okay, and this is the declaration of array. And array type ni నేను type of array అనేది ఫైండ్ అవుట్ చేసా అంటే అండ్ టైప్ ఆఫ్ అరే అనేది నేను ఫైండ్ అవుట్ చేశానంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ అరే 1. సో టైప్ ఆఫ్ అరే 1 అనేది ఏమొస్తుంది, సో దిస్ ఈజ్ ద అరే కాబట్టి మనకు అరే రిటర్న్ చేస్తాం. ఓకే, సో అరే ఈజ్ ఆల్సో ఏ ఆబ్జెక్ట్. ఓకే, సో అరే ఈజ్ ఆల్సో ఏ ఆబ్జెక్ట్. అండ్ నేనేం చేస్తా అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో ఏ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అనేది కూడా మనకు ఆబ్జెక్ట్ టైప్ రిటర్న్ చేస్తుంది అండ్ అరే ఈజ్ ఆల్సో ఏ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద అరే అండ్ డిక్లరేషన్ ఆఫ్ అరే, దిస్ ఈజ్ ద అరే and I am creating some object. So object ante this is the declaration of obj object. So this is the declaration of array and this is the declaration of object. And array type aina gaani object type aina gaani it comes type of array aina type of object aina gaani you will get the object. Okay, and next array lopala values aneti nenu etla create cheyali. So I am creating some array. So 10, 20 and a and b and null, undefined
అండ్ ఆబ్జెక్ట్. సో నేను ఇట్లా అరేని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అరే క్రియేట్ చేస్తున్నానంటే ఇట్ డజంట్ హ్యావ్ ది సమ్ పర్టిక్యులర్ సీక్వెన్స్ అండ్ ఈ టైప్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే అలో చేస్తుందని ఏముండదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని అరే అనేది అలో చేస్తుంది. ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ మాత్రమే అలో చేస్తుంది అని అంటే సో సింగిల్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అనేది అలో చేయదు. అండ్ ఏ టైప్ ఆఫ్ అనేది మనం యాడ్ చేసినా కానీ ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ అనేవి గెట్ చేసుకోవచ్చు మనం. ఓకే, అండ్ దిస్ ఈస్ ద నెంబర్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రింగ్ అండ్ దిస్ ఈస్ ద నల్ అండ్ దిస్ ఈస్ ద నల్ అండ్ దిస్ ఈస్ ద అన్డిఫైన్డ్. నెక్స్ట్ ఇక్కడ నేను ట్రూ ఆర్ ఫాల్స్ కూడా యాడ్ చేస్తాను. సో ట్రూ అనేది బూలియన్ టైప్ కూడా ఇట్ రిటర్న్స్. ఓకే, అండ్ దీస్ ఆల్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని మనం ఒక స్ట్రక్చర్లో ఫ్రేమ్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ అరే. ఓకే, సో నేను అరేని కన్సోల్ చేస్తా అండ్ టైప్ ఆఫ్ అరేని కన్సోల్ చేస్తా. సో టైప్ ఆఫ్ అరే ఇస్ ద ఆబ్జెక్ట్ అండ్ అరే లోపల వాల్యూస్ ఏమి వస్తాయో చూద్దాం. సో మనం క్రియేట్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ క్రియేట్ చేసిన వాల్యూస్ అనేవి వచ్చింది. సో అరే లోపల మనకు డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి. సో ఆ ప్రాపర్టీస్ ఏంటి, కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, జస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే. అండ్ నేను సెకండ్ ఎలిమెంట్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నా. సో సెకండ్ ఎలిమెంట్ అనేది తీసుకోవాలనంటే అరే హ్యావ్ ది ఇండెక్స్ వాల్యూస్. సో దిస్ ఈస్ ద 0th ఇండెక్స్ వాల్యూ, ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ, సెకండ్ ఇండెక్స్ వాల్యూ, థర్డ్ ఇండెక్స్ వాల్యూ, సో ఆన్ అండ్ ఇండెక్స్ వాల్యూ. ఓకే, అండ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని నాకు ఆ పర్టికులర్ ఐటమ్ అనేది నేను ఎట్లా గెట్ చేసుకోవాలి అని అంటే సో నేను ఇట్లా బ్రాకెట్స్ అనేటివి తీసుకుంటున్నా. సో బ్రాకెట్స్లో 0 ఇచ్చానంటే 0 వాల్యూ. సో 0 ఇండెక్స్ వాల్యూ అవుతుంది సో 10. ఓకే, అంటే నాకు సెకండ్ ఇండెక్స్ వాల్యూ అంటే సో 0th ఇండెక్స్ వాల్యూ, ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ, సెకండ్ ఇండెక్స్ వాల్యూ. సో నాకు ఏ రావాలి అని అంటే నేను ఇక్కడ నెంబర్ ఎంత ఇవ్వాలి, 2. సో నాకు 2 ఇచ్చినానంటే నాకు ఏ వాల్యూ అనేది బైండ్ అయిపోయింది. సో నాకు ఇక్కడ 2 రావాలి అని అంటే దిస్ ఇస్ ద 0 1 2 3 4 వాల్యూ అనేది ఇచ్చినానంటే నాకు ఆ వాల్యూ అనేది బైండ్ అయిపోయింది. ఓకే, సో నాకు ఇక్కడ ఏం క్రియేట్ అయిపోయింది 1 3 4లో ట్రూ అనేది ఉంది కాబట్టి ట్రూ బైండ్. అండ్ నెక్స్ట్ నేను ఈ వాల్యూ అనేది మనం పర్టికులర్ అరే లోపల ఉన్న వాల్యూ అనేది ఎట్లా గెట్ చేయాలి అనేది దానికి దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. అండ్ ఒక లెంత్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో లెంత్ ఏంటి, సో వాట్ ఈస్ ద లెంత్ 8 అని వచ్చింది లెంత్. సో వాట్ ఈస్ ద లెంత్, సో నేను ఇక్కడ ఒక 2 యాడ్ చేశాను. సో 2 యాడ్ చేసినప్పుడు నాకు ఏమైంది సో 9 వచ్చింది. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో దట్ ఈస్ ద లెంత్ 1 2 3 4 5 6 7 8 9. సో 9 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ గెటింగ్ ద అరే లెంత్ ఈజ్ 9. ఓకే, సో ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ది హౌ వీఆర్ గెటింగ్ ద వాల్యూస్ బేస్డ్ ఆన్ ఇండెక్స్. సో అరే లోపల ఉన్న ఎలిమెంట్స్ని ఇండెక్స్ బేస్ చేసుకొని ఎట్లా గెట్ చేస్తాం దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ నెక్స్ట్ లెంత్ ఈస్ ద వన్ థింగ్ అండ్ టైప్ ఆఫ్ అరే ఈస్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ వీఆర్ డిస్కసింగ్ దీస్ థింగ్స్ ఇన్ టుడేస్ సెషన్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియరా గైస్, ఇండెక్స్ని బేస్ చేసుకొని వాల్యూని ఎట్లా గెట్ చేస్తాం అండ్ లెంత్ ప్రాపర్టీ దీస్ ఆల్ ఆర్. Yes, sir. ఓకే, అండ్ సార్ డౌట్ సార్, అరే టైప్ కి ఆబ్జెక్టివ్ ఎందుకు రిటర్న్ చేస్తుంది సార్? ఇస్ దర్ ఎనీ రీజన్ సార్? రీజన్ అంటే రీజన్ ఏం లేదు, బట్ డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు సో టైప్ అనేది అరే టైప్ని ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేశారు. సో డేటా టైప్స్ని ఫార్మాట్ చేస్తున్నప్పుడు సో ఇప్పుడు నాకు ఈ డేటా టైప్స్ అని అంటే నేను టైప్ ఆఫ్ నెంబర్కి నెంబర్ అని ఇచ్చా. సో ఈ నెంబర్ని నేను రిటర్న్ చేశానా. సో బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ బిహేవియర్లో నెంబర్ యొక్క టైప్ నెంబర్ అని ఉంది అండ్ స్ట్రింగ్ యొక్క టైప్ స్ట్రింగ్ అని ఉంది. సో బై డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ అరే ఈజ్ ఆబ్జెక్ట్. సో జావా స్క్రిప్ట్ ప్రీ డిఫైన్డ్ మెకానిజం లోపల అరేని ఆబ్జెక్ట్ లెక్క కన్సిడర్ చేశాడు. బట్ అరే టైప్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఆబ్జెక్ట్ టైప్ ఈజ్ డిఫరెంట్. ఓకే సార్, ఓకే. And that is the default behavior and default mechanism of JavaScript. Okay,
అండ్ దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అబౌట్ మనం ఇప్పుడు అరే గురించి జస్ట్ లిటిల్ బిట్ థింగ్ అనేది డిస్కస్ చేస్తాం. అండ్ ఫర్దర్ సెషన్స్ లోపల నేను అరేస్కి సమ్ అరే కాన్సెప్ట్స్ అని ఉంటాయి, అండ్ ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ కాన్సెప్ట్స్ అనేటి కొన్ని ఆబ్జెక్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్స్ అన్నీ నేను ఫర్దర్ సెషన్స్లో ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క సెషన్ అనేది తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ అరేస్, ఆబ్జెక్ట్, స్ట్రింగ్ ఈ 3 కాన్సెప్ట్స్ మీదనే మన అప్లికేషన్ అనేది మేజర్గా రన్ అయిపోతుంది. సో అరేస్, ఆబ్జెక్ట్, స్ట్రింగ్. సో ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి మీకు కొంచెం ఐడియా వచ్చింది, వాటి ప్రాపర్టీస్ అనేటి ఐడియా ఉంది అని అంటే ఒక 60 to 70% ఆఫ్ జావా స్క్రిప్ట్ అనేది మీకు క్లియర్ కట్ వ్యూ ఉన్నట్టే. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి నేనేం అరే లోపల టైప్ అనేది ఒక పర్టికులర్ టైప్ అనేది నేను ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఆబ్జెక్ట్ లోపల నేను ఏం చేస్తాను, సో కీ పేర్డ్ వాల్యూస్ ఉంటాయి. సో హ్యావ్ కీ పేర్ వాల్యూస్. సో దట్ ఈస్ ద నేమ్ అండ్ ఏజ్ ఈక్వల్ టు, సో ఏజ్ టైప్ ఏముంటుంది, నెంబర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏజ్ అండ్ శాలరీ. సో శాలరీ ఈజ్ ఆల్సో ఏ నెంబర్. సో 10,000 అనేది యాడ్ చేసా. అండ్ నెక్స్ట్ ఐడి. సో ఐడి ఈజ్ 101. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నా, ఓబీజే అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. ఆబ్జెక్ట్ హ్యావ్, దిస్ ఈజ్ ద డిక్లరేషన్ టు ది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ లోపల వీ హ్యావ్ ద కీ, దిస్ ఈజ్ ద కీ అండ్ దిస్ ఈజ్ ద కీ అండ్ దిస్ ఈజ్ ద కీ అండ్ దిస్ ఈజ్ ద కీ. సో వీ హ్యావ్ ద కీ పేర్డ్ వాల్యూస్. సో ఒక కీ ఉందనంటే ఆ కీకి ఖచ్చితంగా మనకు వాల్యూ ఉంటుంది. సో కీ పేర్డ్ వాల్యూస్. సో కీ పేర్ వాల్యూస్ అనేవి దేంట్లో ఉంటాయి, ఆబ్జెక్ట్ లోపల ఉంటాయి. సో వాట్ ఈస్ ద కీ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ అన్నప్పుడు నేమ్ ఈజ్ ద కీ అండ్ ఏ దిస్ ఈజ్ ద వాల్యూ. ఏజ్ ఈజ్ ద కీ అండ్ 20 ఈజ్ ద వాల్యూ టు ది ఏజ్. అండ్ శాలరీ ఈజ్ ద కీ అండ్ 10,000 ఈజ్ ద వాల్యూ అసైన్డ్ టు ది శాలరీ. ఓకే, క్లియరా ఇక్కడ? ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే కన్సోల్ చేస్తా. వాట్ ఈస్ దట్ ఆబ్జెక్ట్, టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఆబ్జెక్ట్ అని డిస్కస్ చేస్తాం. అండ్ ఓబీజేని నేను కన్సోల్ చేస్తాను. సో ఓబీజేని కన్సోల్ చేసినప్పుడు నాకేమొచ్చింది, సో మనం డిక్లేర్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ డిక్లేర్ చేసిన వాల్యూస్ అనేవి మనకు వచ్చేసినాయి ఇక్కడ. సో నేమ్, ఏజ్, శాలరీ, ఐడి. సో దీస్ వాల్యూస్ ఆర్ కమ్స్ ఇన్ అండర్ సమ్ సీక్వెన్స్. ఓకే, నెక్స్ట్ నేనేం చేస్తా అంటే శాలరీ అనేది స్మాల్లో. సో ఇప్పుడు నాకు శాలరీ అనేది నేను మధ్యలో డిక్లేర్ చేశాను, బట్ ఇక్కడ క్యాపిటల్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ అనేది క్యాపిటల్ ఏ యాడ్ చేసా. సో క్యాపిటల్ ఏ యాడ్ చేసినప్పుడు నాకు ఎట్లా వచ్చింది, ఫస్ట్ నాకు నేమ్, సో ఏజ్ అండ్ శాలరీ, ఐడి, నేమ్. సో ఇది ఒక అసెండింగ్ ఆర్డర్ అనేది ఫాలో అయిపోతుంది. సో అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్, నెక్స్ట్ స్మాల్ లెటర్స్లో మనకు వాల్యూస్ అనేవి బైండ్ చేసుకుంటుంది. సో సీక్వెన్స్ అనేది ఎట్లా ఉన్నా కానీ మనకు ఆబ్జెక్ట్ రిటర్న్ చేసే వాల్యూస్లో డిఫరెన్స్ ఏముండదు. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఏజ్ని బైండ్ చేయాలంటే ఎట్లా బైండ్ చేస్తాం, ఎనీ ఐడియా, ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా? Object.age. ఎస్, ఆబ్జెక్ట్.age అన్నప్పుడు ఆబ్జెక్ట్ లోపల ఉన్న ఏజ్ని నేను బైండ్ చేయాలి అని అంటే ఐఎమ్ యూజింగ్ ఆబ్జెక్ట్.age. సో రీఫ్రెష్ చేస్తున్నా. సో ఆబ్జెక్ట్.age అన్నప్పుడు నాకు ఎంత వచ్చింది, సో నేను సేవ్ చేయలేదు. సో ఆబ్జెక్ట్.age అన్నప్పుడు 20 వచ్చింది. సో ఆబ్జెక్ట్.name అంటే, సో ఆబ్జెక్ట్.name అన్నప్పుడు ఏ. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేసా. ఆబ్జెక్ట్.name1 అన్నప్పుడు ఏమొస్తుంది, ఎనీవన్ గెస్? Any guess? Name1 not defined. Sorry? Undefined. Undefined. Yes, Name1 not undefined. We are getting undefined. So undefined అనే వాల్యూ అనేది మనకి ఇక్కడ రిటర్న్ అయింది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అనేది మీకు ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. సో ఫంక్షన్స్కి కూడా నేను ఒక సింటాక్స్ అనేది డిక్లేర్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే నెక్స్ట్ నేను ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేస్తున్నప్పుడు మీ కాన్సెప్ట్ అనేది కొంచెం క్లియర్గా ఉంటుంది. సో నేను ఫంక్షన్కి దిస్ ఈజ్ ద సింటాక్స్. సో ఫంక్షన్ స్పేస్ ఫంక్షన్ నేమ్. ఓకే,
అండ్ దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, అండ్ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ నేమ్, సో ఇది ఫంక్షన్ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేట్ సమ్ అని రాసినప్పుడు ఈ ఫంక్షన్ని నేను క్రియేట్ చేస్తున్నా విత్ ద సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్ స్పేస్ ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ నేమ్ని నేను ఖచ్చితంగా కాల్ చేస్తే మాత్రమే నాకు ఈ ఫంక్షన్ లోపల ఉన్న లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో నేను ఏం చేస్తా అంటే జస్ట్ సమ్ కన్సోల్ రాస్తా. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫంక్షన్ కాల్డ్ అని రాసా. సో నేను ఇప్పుడు ఇక్కడ జస్ట్ క్రియేట్ చేసా ఫంక్షన్ స్పేస్ ఫంక్షన్ నేమ్ అనేది రాసా. అండ్ ఇక్కడ కరెంట్ లాజిక్ అనేది యాడ్ చేసా. సో కరెంట్ లాజిక్ అనేది యాడ్ చేసినప్పుడు నేను పేజ్ని రీఫ్రెష్ చేస్తే ఫంక్షన్ కాల్డ్ అనే వేరియబుల్ అనేది నాకు ఇక్కడ కాలైందా? కాలేదు. ఎందుకు? నేను క్రియేట్ చేసిన ఫంక్షన్ని కాల్ చేస్తే మాత్రమే నాకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ, సో క్యాల్కులేటెడ్ సమ్. సో క్యాల్కులేటెడ్ సమ్ అనే ఫంక్షన్ క్యాల్ చేసినప్పుడు ఫంక్షన్ కాల్డ్ అనే వేరియబుల్ అనేది బైండ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ ద బేసిక్ డిక్లరేషన్ ఆఫ్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే, క్లియరా గైస్ ఇక్కడ వరకు? సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న నేమ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మనం నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఆ క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ నేమ్ తోటి మనం ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో వీ విల్ గెట్ ద అవుట్పుట్. సో నేను 3 times ఫంక్షన్ అనేది కాల్డ్ 3 times. సో నాకు 3 times అవుట్పుట్ ఎందుకు వచ్చింది? నేను ఫంక్షన్ని 3 times కాల్ చేసా కాబట్టి నాకు 3 times అవుట్పుట్ వచ్చింది. సో సేవ్ చేసా 2 times. సో 2 times అవుట్పుట్ వచ్చింది. సో దిస్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫంక్షన్స్. క్లియరా ఎవ్రీవన్? Yes. Yes. Discuss about the we have discussed the data types. So data types and concept and discuss this, and I hope everyone clearly this concept. And the next concept and discuss చేస్తాము. ఒక లూప్ చేద్దాం. సో సమ్ లూప్ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను సింటాక్స్ రాస్తా. సో సింటాక్స్ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ లెట్ ఐ ఈక్వల్ టు, సో ఈ కాన్సెప్ట్ అనేది జస్ట్ ఫస్ట్ సింటాక్స్ రాసి నేను ఆ కాన్సెప్ట్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో I less than or equal to 10 అండ్ నెక్స్ట్ I ప్లస్ ప్లస్. ఓకే, దిస్ ఈజ్ ద డిక్లరేషన్. అండ్ నేను ఏం చేస్తా అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ I రాస్తున్నా. సో కెన్ ఎనీవన్ గెస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ వన్? సో 1 అని తీసుకుంటే 1 to 10. 1 to 10. 1 to 10. అవుట్పుట్ ఫర్ దిస్ లూప్. సో ఈ లూప్ అనేది ఎట్లా ఎగ్జిక్యూట్ అయిపోద్ది? సో ఈ లూప్ అనేది లూప్ ఎగ్జిక్యూషన్ అనేది నేను లాగ్ పెట్టి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మీరు ఇక్కడ నేను లాగ్ ఎందుకు పెడుతున్నా అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ లాగ్ అనేది ఐ విల్ షో యూ ద లాగ్. అండ్ సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ లాగ్ అనేది ఎట్లా ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనేది చూపిస్తాను. సో ఫస్ట్ దిస్ ఈజ్ ద సింటాక్స్. సో ఫస్ట్ ఫర్ లూప్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో లూప్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం అండ్ లూప్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం అని అంటే వీఆర్ కాలింగ్ ద ఇటరేషన్ పర్పస్, వీఆర్ యూజింగ్ ద లూప్. సో ఇటరేషన్ పర్పస్లో మనం లూప్ అనేది కాల్ చేస్తాం. అండ్ ఎగ్జాంపుల్ కూడా రాసి చూపిస్తాం మీకు. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లెట్ I ఈక్వల్ టు 1 అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఓకే, సో దిస్ ఈజ్ ద I ఈక్వల్ టు 1 అండ్ I అనేది నెక్స్ట్ ఈ లూప్ అనేది I ఈక్వల్ టు 1 అనే లూప్ తోటి స్టార్ట్ అయిపోద్ది ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ట్రూనా ఫాల్సా? True. ట్రూ కండిషన్ అనేది, ఎందుకంటే I అనేది చిన్నగా ఉంది. సో దిస్ ఈజ్ ద ట్రూ కేస్ కాబట్టి మనకి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో మనకి ఈ లూప్లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ I వాల్యూ ఎంత మనం ఇక్కడ డిక్లేర్ చేసింది I ఈక్వల్ టు 1. సో I వాల్యూ అనేది ఫస్ట్ ఇటరేషన్ లోపల I వాల్యూ అనేది, సో ఇటరేషన్ 1 లోపల I వాల్యూ ఈస్ 1. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇటరేషన్ 1. సో నెక్స్ట్ ఈ లూప్ కన్సోల్ అనేది బైండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం ఎగ్జిక్యూట్ అయిపోద్ది I ప్లస్ ప్లస్. సో I వాల్యూ ఎంత 1 ప్లస్ ప్లస్ అంటే I వాల్యూ ఏమైపోద్ది 2 అయిపోద్ది. అండ్ నిన్న మనం డిస్కస్ చేసాం ఇంక్రిమెంట్ ఆపరేటర్.
సో ఏ ఈక్వల్ టు 10 అని ఏ ప్లస్ ప్లస్ అన్నప్పుడు వాల్యూ ఇంక్రీజ్ అయిపోయింది. ఏ ఈక్వల్ ఐ మైనస్ మైనస్ అంటే minus decrease అవుతుంది. డిక్రీజ్. ఓకే, సో ఇట్లా ప్లస్ ప్లస్ అనేది యాడ్ చేసినప్పుడు మనకు కరెంట్ ఐ వాల్యూకి 1 వాల్యూ అనేది యాడ్ అయిపోద్ది. సో ఇక్కడ వాల్యూ అనేది యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఈ లూప్ ట్రూనా ఫాల్సా? సో మనకు ఇంక్రీజ్ అయిన తర్వాత వాల్యూ ఏముంటుంది, 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రూ కేస్. సో నెక్స్ట్ ఈ ట్రూ కేస్ కాబట్టి ఇది ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ లోపల వాల్యూ ఈజ్ 2. సెకండ్ ఇటరేషన్ లోపల నాకు ఐ వాల్యూ ఈజ్ సో దిస్ ఈజ్ ద 2. సో నెక్స్ట్ ఇటరేషన్ లోపల ఇటరేషన్ 3లో 3 వస్తుంది అండ్ ఇటరేషన్ 4లో 4 వస్తుంది. సో నెక్స్ట్ 2 అయిపోయిన తర్వాత వాల్యూ ఈజ్ ఇంక్రీజ్ టు 3 అండ్ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ట్రూ కేస్ కాబట్టి నాకు 3 ప్రింట్ అయిపోద్ది. నెక్స్ట్ ప్లస్ 1 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో 10 అనేది ట్రూ కేస్ కాబట్టి 4 ప్రింట్ అయిపోద్ది. నెక్స్ట్ స్టెప్లో 5 6 7 8 9 10 డిస్ప్లే అయిపోయిన తర్వాత 10 ప్లస్ 1, సో 10 ప్లస్ 1 అన్నప్పుడు 11 అయిపోద్ది. సో 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ట్రూ కేసా ఫాల్స్ కేసా? False. సో 10 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ అన్నప్పుడు కూడా ట్రూ అయిపోద్ది. అండ్ 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నప్పుడు మనకి లూప్ అనేది ఫాల్స్ అయిపోద్ది. సో ఆ కేసు లోపల మనకి లూప్ అనేది లోపలికి ఎంటర్ అవ్వకుండా ఎగ్జిట్ అయిపోద్ది. సో దిస్ ఈజ్ ద ఎగ్జిట్ అవ్వడం. సో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనకు వాల్యూ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద లూప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ లూపింగ్. ఓకే, సో నేను ఆ లూప్ అనేది ఎట్లా ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో వాట్ ఈస్ ద ఫైల్ వీఆర్ టేకింగ్? సో ఫైల్ అనేది మనం ఇండెక్స్ డాట్ డేటా టైప్స్ డాట్ జేఎస్ అనే ఫైల్ తీసుకున్నాం. సో ఇన్స్పెక్ట్కి వచ్చా అండ్ సోర్సెస్కి వచ్చా అండ్ కంట్రోల్ పీ క్లిక్ చేసినప్పుడు డేటా టైప్స్, కంట్రోల్ పీ అండ్ డేటా టైప్స్. సో డేటా టైప్స్ లోపల మనం రాసిన కోడ్ అంతుంది. అండ్ ఇక్కడ నేనేం చేస్తా అంటే సో ఫర్ లూప్కి అండ్ ఇక్కడ 47 లైన్కి ఈ 2 లైన్స్కి నేను డీబగ్గర్ అనేది యాడ్ చేశాను. సో డీబగ్గర్ అనే కాన్సెప్ట్ ఎట్లా వర్క్ అవుతుందో చూడండి. సో నేను ఎప్పుడైతే పేజ్ని రీలోడ్ చేస్తానో పేజ్ని రీలోడ్ చేయగానే నాకు డీబగ్గర్ ఏం చేస్తుంది అంటే ఇట్ హోల్డ్స్ ద యాక్షన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ యాక్షన్ని ఇట్ హోల్డ్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ యాక్షన్. సో ఇక్కడ నాకు ఐ వాల్యూ ఎంత ఉంది డిక్లరేషన్లో ఇనిషియల్గా ఐ వాల్యూ అనేది ఈక్వల్ టు 1 అసైన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నేను నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ చేశాను. సో ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఐ లోపల నాకు వాల్యూ ఎంత వచ్చింది, ఐ లోపల 1 ఉంది. సో నేను ఓవర్ చేస్తున్నా, ఓవర్ చేసినప్పుడు నాకు ఆ వాల్యూ అనేది చూపిస్తుంది చూడండి. ఐ మీద ఓవర్ చేసినప్పుడు ఐ లోపల 1 ఉందని చూపిస్తుంది అండ్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో దిస్ ఈజ్ ద ట్రూ కేస్. సో నాకు ఎగ్జిక్యూషన్ లోపలికి నెక్స్ట్ కన్సోల్కి వచ్చేస్తుంది చూడండి ఆ లూప్ అనేది. సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసిందా కర్సర్ అనేది. సో లైన్ అనేది ఎక్కడ హోల్డ్ అయి ఉంది, కన్సోల్లో హోల్డ్ అయి ఉంది. సో నెక్స్ట్ ఈ కన్సోల్ అనేది బైండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ దగ్గరికి వచ్చేస్తుంది చూడండి లూప్. సో ఎక్కడికి వచ్చింది మనకు ఐ ప్లస్ ప్లస్. సో అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే కన్సోల్ అనేది బైండ్ అయిపోద్దో నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఐ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా, ఫార్వర్డ్ చేసినప్పుడు ఎక్కడికి వచ్చింది మళ్ళీ వెనక్కి వచ్చింది. సో వెనక్కి వచ్చినప్పుడు ఈ కండిషన్ ఐలో ఎంత ఉంది 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ట్రూ కేస్. సో కన్సోల్ లోపలికి వెళ్తుంది, కన్సోల్ బైండ్ అయిపోతుంది అండ్ ఇంక్రిమెంట్ అయిపోతుంది అండ్ వాల్యూ చెక్ చేస్తుంది. కన్సోల్ ఇంక్రిమెంట్ వాల్యూ చెకింగ్, కన్సోల్ ఇంక్రిమెంట్ వాల్యూ చెకింగ్. సో ఇట్లా నాకు 10 టైమ్స్ అనేది ఇటరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నేను 10th కేసులో చూద్దాం. సో 6 7 అండ్ ఇక్కడ వాల్యూ వచ్చేసి 7 అండ్ 7 తర్వాత నాకు వాల్యూ 8 అండ్ ఇక్కడ ఐ వాల్యూ ఈజ్ సో 9. ఓకే, 9 కేసులో కన్సోల్ అనేది డిస్ప్లే అయిపోయింది అండ్ 1 వాల్యూ ఇంక్రీజ్ అయిపోయింది. ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో 10 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి ట్రూ కేస్. సో కన్సోల్ అనేది డిస్ప్లే అయిపోతుంది. సో నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. సో ఐ ప్లస్ ప్లస్ అన్నప్పుడు
10 ప్లస్ ప్లస్ 11 అయిపోయింది. సో 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. దిస్ ఈజ్ ట్రూ కేస్ ఆర్ ఫాల్స్ కేస్? False. ఫాల్స్ కాబట్టి నాకు ప్రీవియస్గా కన్సోల్ లోపలికి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఫాల్స్ కేసు కాబట్టి ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిపోతుందో అవుట్ ఆఫ్ స్కోప్ లూప్ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది చూడండి. సో బయటకు వచ్చేసిందా? ఓకే గైస్, అర్థమైందా లేదా? Yes, sir. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫర్ లూప్. సో నేను ఈ ఫర్ లూప్ని ఎందుకు యూజ్ చేస్తా మేజర్గా? ఈ ఫర్ లూప్ సారీ సార్ ఫర్ లూప్ లో లెట్ యూజ్ చేసాం కదా, వార్ అండ్ కాన్స్ట్ యూజ్ చేయొచ్చా సార్? వాల్యూ అనేది ఏదైనా యూజ్ వేరియబుల్ డిక్లరేషన్ కాబట్టి మనం ఏ టైప్ అయినా Sir. యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను టైప్ అనేది చేంజ్ చేస్తా అండ్ ఏ టైప్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ లెట్ యూజ్ చేస్తా అండ్ వ్యార్ యూజ్ చేస్తా. సో వ్యార్ యూజ్ చేసినప్పుడు నేను ఈ ఈవెంట్ని హోల్డ్ చేస్తా అండ్ సో నాకు టైప్ వచ్చిందా? సో గెటింగ్ సమ్ ఎర్రర్. ఈక్వల్ టు సారీ సో వ్యార్ యాడ్ చేసా. వ్యార్ యాడ్ చేసినప్పుడు కూడా నేను లూప్ అనేది బ్లాక్ చేస్తున్నా అండ్ కన్సోల్ చేసినప్పుడు నాకు వాల్యూస్ వచ్చినాయా? రీఫ్రెష్ చేసా, వాల్యూస్ వచ్చినాయి. సో లెట్ యాడ్ చేసినప్పుడు వచ్చింది, వ్యార్ యాడ్ చేసినప్పుడు వచ్చింది అండ్ కాన్స్ట్ కూడా వాల్యూస్ అనేవి. సో కాన్స్ట్కి నాకు ఇక్కడ ఓన్లీ వన్ టైం మాత్రమే వాల్యూ అనేది ఫైండ్ అయిపోయింది. సో నాకు నెక్స్ట్ టైం ఎందుకు కాలేదు? ఎనీ గెస్? సో కాన్స్ట్ లోపల మనం వాల్యూ అనేది అప్డేట్ చేయగలుగుతామా? రీడిక్లరేషన్ i++ అన్నప్పుడు మనకి ఇక్కడ వాల్యూ అనేది అప్డేట్ అయిపోద్దా? అది ఫిక్స్డ్ కదా సార్ కాన్స్ట్? కాన్స్ట్ అనేది మనకి ఫిక్స్డ్ కాబట్టి మనకి జావాస్క్రిప్ట్ లోపల కాన్స్ట్ వాల్యూకి మనం వేరియబుల్ అనేది అప్డేట్ చేసినప్పుడు లెట్ వ్యార్లో మాత్రమే అప్డేట్ అయిపోతుంది. కాన్స్ట్లో వాల్యూ అనేది అప్డేట్ అవ్వదు కాబట్టి సో మనకి ఇక్కడ వాల్యూ అనేది నెక్స్ట్ టైం ఇటరేట్ అవ్వట్లేదు. ఓకే, అండ్ అసైన్మెంట్ టు ది కాన్స్ట్ వేరియబుల్ అనేది సపోర్ట్ చేస్తలేదు. ఓకే, అండ్ మనం ఎక్కడ అప్డేట్ చేస్తాను? i++ అని డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు కాబట్టి మనకు ఓన్లీ ఇక్కడ ఎగ్జిక్యూషన్ లోపల మనకు ఎర్రర్ అనేది ఫామ్ అయిపోయింది కాబట్టి వన్ టైం మాత్రమే అవుట్పుట్ అనేది రిటర్న్ చేసింది. ఓకే, అండ్ ఈ కాన్స్ట్ డిక్లరేషన్ అనేది తీసుకున్న తర్వాత మనం JSX లోపల కాన్స్ట్ త్రూ కూడా వేరియబుల్స్ అనేవి అప్డేట్ చేస్తాం అండ్ ఫర్దర్ సెషన్స్ లోపల వాల్యూ అనేది అప్డేట్ ఎట్లా అవుతుంది అండ్ ఎందుకు అప్డేట్ అవుతుంది అనేది కూడా మనం ఫర్దర్ సెషన్స్ లోపల చూద్దాం. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఓకే, అండ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్?